కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుపై జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ చేసింది వైసీపీ ప్రభుత్వమని, టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. అసలు నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకున్నది వైసీపీ అని ఆయన విమర్శించారు. అసలు అవంతా కూడా ఎందుకు చేశారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా ఉన్నారు. మధ్య శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఏమంటారంటే, అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి భూసేకరణ చేసిందే వైకాపా ప్రభుత్వం, అంతా కూడా జగనే చేశారు, అసలు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి అంటా ఉన్నారు. ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళాము అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ రాకూడదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భూసేకరణ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చేసి 2019లోనే దీనికి శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. చేసిన భూసేకరణలో కొంత మొత్తం వరకు కూడా వైకాపా కార్యకర్తలది నాయకులది ఉంటే వాటి మీద కేసులు పెట్టించి మరి కొంతవరకు ఈ ప్రాసెస్ ని హాల్ట్ చేసింది వైకాపా పార్టీ. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు మీరే మళ్లీ తీయించి ఉండొచ్చు. అసలు మీరు 5 సంవత్సరాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ని చిత్తశుద్ధితో పూర్తి చేసి ఉండొచ్చు కదా. మీరే దాన్ని ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజలందరికీ కూడా అంకితం చేసి ఉండొచ్చు కదా. అదంతా ఏమీ చేయకుండా మీరు ఈ రోజున ఈ రకంగా మాట్లాడడం సబబు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకో సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకి అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ ని అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం అండి.